వాళ్ళు తీసుకుంటారు. నేను కొత్తగా దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ నిర్ణయం నాకు నచ్చలేదు కాబట్టి నేను వ్యతిరేకించినాను. నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వదలుచుకోలేదు. వచ్చే ఎన్నికల్లో మేము ఏం చేయాలని చెప్పి మా వర్గాన్ని అంతా కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాను. ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా నాకు ముఖ్యంగా నా పట్టుదల. ఎందుకంటే ఇటువంటి నియంత రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు చేసే అరాచకాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. వీళ్ళు డబ్బులకు టికెట్లు అమ్ముకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రాజకీయాలు స్వచ్ఛందంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఇటువంటి వాటికి వ్యతిరేకంగా, ఇట్లా ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా. రాష్ట్రంలో చాలా టికెట్లు డబ్బులు కమ్ముకుంటున్నారు. డబ్బులున్న వ్యక్తులను రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉంటారు. డబ్బులున్న వ్యక్తులు మళ్ళా రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలంటారు. ఎవరు సేవ చేసే తత్వం ఉండే వాళ్ళు ఎవరిని రెండు ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఎంకరేజ్ చేయడంలే. తద్వారా అరాచకము, లంచగొండితనము, దోపిడీ ఈ రాష్ట్రంలో పెరిగిపోయినాయి. దీనికంతా కారణం ప్రాంతీయ పార్టీల్లో ఉండే నియంతృత్వం పోకడలే. అంటే రమేష్ రెడ్డి జాతీయ పార్టీలోకి వెళ్ళే ఆలోచనలు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. తప్పులేదు. ప్రజల నిర్ణయము, నియోజకవర్గ ప్రజల నిర్ణయము, మా ముఖ్య అంశాల నిర్ణయం మేరకే నిర్ణయాలు ఉంటాయి. అంటే పార్టీకి రాజీనామా చేస్తున్నారు మీరు? 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. అంటే మీ అంచనా వరకు అప్పటి దాకా రాజీనామా చేశారు. రమేష్ కుటుంబంలో పార్టీకి రాజీనామా చేసింది ఇప్పుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో మీ అంచనా వర్గంతో కలిసి వెళ్తారా, లేదంటే మీ తమ్ముడు ఆల్రెడీ పార్టీలో కొనసాగుతున్నారు, పార్టీకి టికెట్ ఇచ్చారు, బట్ మీ కుటుంబ ప్రభావం ఏమైనా ఉంటుందా? రాజకీయాల్లో కుటుంబం లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవడు లేదు. మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసేదానికి వచ్చినాము. ఒక ఎజెండా పెట్టుకొని వచ్చింటాము. మాకేమైనా సంపాదించాలో, ఇంకోటి చేయాలో అనే ఎజెండా ఉంటే 25 ఏళ్లలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు ఉంటే చూపించాలా. రాజకీయాలకు ఇదేదో కుటుంబానికి ఏం సంబంధం ఉంటుంది? మాకు ప్రత్యేకంగా ప్రజలపైన ఉన్న ఒక ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చినాము. గతంలో ఎప్పుడో ఉన్న బంధము, ఆ బంధాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఎవరు పదవులు ఇచ్చినా, ఎవరు పదవులు ఇవ్వకున్నా రాజకీయాల్లో సేవ చేసేదానికి వీలైనంత వరకు అవినీతిని తగ్గించేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం.